మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. కుప్పంలో సీఎం కార్యాలయానికి వచ్చే గ్రీవెన్స్ బాధ్యతలు చూసుకునేందుకు తన పీఏగా శ్రీకాంత్ అనే ఉద్యోగిని సీఎం చంద్రబాబు నియమించారు. అమరావతిలో కుప్పం నేతలతో జరిగిన సమావేశంలో ఆయనను పరిచయం చేశారు. కృష్ణా జిల్లా దీనదయాళపురంలో రక్షిత మంచినీటి పథకాన్ని ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్లు ప్రారంభించారు. ఎదురుగుండి బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరుకు డిప్యూటీ సీఎం పవన్ ఆమోదం తెలిపినట్లు నేతలు చెప్పారు. టీడీపీ నేత చింతకైల విజయ్ కు రాజ్యసభ సీటు దక్కడంతో నర్సీపట్నంలో కూటమి పార్టీల కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తర్వాత నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆప్కాస్ ఉద్యోగులతో వైసీపీ ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుందని ఆ సంఘం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో అయినా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని విజయవాడలో నేతలు విజ్ఞప్తి చేశారు. మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్లో శ్రీశైలం వెళ్లే ప్రయాణికులు నిరసనకు దిగారు. రద్దీకి తగ్గట్లుగా బస్సులు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి అరగంటకు ఒక బస్సు శ్రీశైలం వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ సిబ్బందిని డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం దుర్గిల్లు ఘాట్ రోడ్లో లారీ అదుపు తప్పి 50 అడుగుల లోయలోకి దూసుకు వెళ్లింది. పులివెందుల వైపు నుంచి కట్టెల లోడ్తో వస్తూ ఉండగా జరిగిన ప్రమాదంలో క్లీనర్ మృతి చెందారు. విశాఖ కంచరపాలెం మురళీనగర్ మసీద్ జంక్షన్లో యువకుడి హత్య కలకలం రేపింది. ఉడాకాలీకి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేయడంతోనే వరుణ్ అనే వ్యక్తి చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు.